చాలా మంది మిమ్మల్ని చూసి మీ పేటల వారు, మీ బంధువులు, దేవుని విలువ తెలియనటువంటి వారు, అన్ని జనులు నామకార్థపు క్రైస్తవులు, చర్చికి వెళ్ళిన నామకార్థపు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు ఉంటారే, వారు మీ వైపు చూసి ఎకిలి నవ్వుతుంటారు అప్పుడప్పుడు. ఏంటమ్మో వారం వెళ్ళాలా? వారం వెళ్ళకపోతే దేవుడు మోక్షం ఇవ్వడా? ఏమి తిప్పుతారని చేతులు ఉన్నారా? మీ పేటలో ఉన్నారా? భక్తి ముదిరింది, పర్వాలేదు. మరి ఎంత భక్తి చేసేదాన్ని మరి సంఖ్యలు పోలేదు కదా. ఇదొక పుల్లపోటు. వీటన్నిటిని మీరు భరించాల్సిందే. దయచేసి మీరు గమనించాలి. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, నిజంగా నేను భక్తి చేసి ఏ ఆదరణ లేకుండా దిక్కులేని వాడిని అయిపోయాను అనిపిస్తుందా మీ అంతరాత్మకి? ప్రపంచము తల్లక్రిందులైన నా దేవుడు నన్ను కాపాడేవాడున్నాడు. ఎన్ని ఆపదల నుంచి విడిపించాడు, ఎన్ని ఆపదల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు, ఎన్ని వ్యాధుల నుండి దేవుడు నిన్ను తప్పించాడు, ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను కాపాడాడు. ఒకసారి మీరు ఆలోచించండి.